అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి భగవంతుడు తీర్పు జనవరి 31 తేదీన శుక్రవారం సాయంత్రం 6:45 నుండి జీవితంలో జరగబోయేది ఇదే. ధైర్యం చేసుకొని ఈ వీడియో చూడండి. భగవంతుడు తన తీర్పుని ఇచ్చేశాడు. ఇక ధైర్యం చేసుకొని వీడియో చూడండి. జ్యోతిష చక్రంలో 6వ రాశి ఈ కన్యా రాశి వారికి 2025 సంవత్సరం జనవరి 31 తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి వీరి జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే. అయితే కన్యా రాశి వారికి ఏర్పడేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన ఈ కన్యా రాశి వారికి మేలు కలగజేస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. కన్యా రాశిలో పుట్టిన వారికి 2025 సంవత్సరం జనవరి 31 తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ కారణంగా మీ జీవితం పూర్తిగా మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే ఎంతగానో కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారికి ఈ సమయంలో ప్రమాదం అయితే వెంటాడుతుంది. ఇక దాని నుంచి మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ జీవితమే తలకిందులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఏదంటో తెలుసుకొని ఆ ప్రమాదం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. వీరు మెత్తగా ఉంటారు. ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు. ఎప్పుడు కూడా ఎవరినైనా సరే బాధ పెట్టాలని అనుకోరు. అలాగే ఈ కన్యా రాశి వారు అలంకార ప్రియులు. వీరికి అందం పైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఒక చిన్న పని చేశారు అంటే దానికి ఎవరైనా సరే వంకలు పెట్టారు అంటే అస్సలు ఒప్పుకోరు. అలాగే కన్యా రాశి వారు అస్సలు వాదనను కూడా అంగీకరించరు, జరగదు. అదేవిధంగా బంధుత్వాలకి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. వీలైతే తాము తగ్గుతారు తప్ప ఎప్పుడు కూడా బంధాన్ని వదులుకోవాలని అనుకోరు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు. అలాగే నిలబడతారు కూడా. ఈ కన్యా రాశి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అసలు అలాగే కన్యా రాశికి చెందిన వారికి జనవరి మాసంలో 3 శుభవార్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మొదటి శుభవార్త, ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ జనవరి మాసంలో వీరికి వ్యాపార విషయంలో బాగా కలిసి రాబోతుంది. ముఖ్యంగా వ్యాపారంలోనేది అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి. కాబట్టి ఏవైతే వ్యాపారాలు వెనుకబడి ఉన్నాయో ఈ సమయంలో అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపారం విషయంలో తీసుకునే నిర్ణయాలు మీరు ఎంతో తెలివిగా తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంతగా నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరు గతంలో చాలామంది వ్యక్తులను నమ్మి మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరి విషయంలో ఎవరైనా ఒకసారి తప్పు చేశారు అంటే మాత్రం దానిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలో చూసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పటి నుంచో రాయాలనుకుంటున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్తలు వినబోతున్నారు. అలాగే ఈ జనవరి మాసంలో ఈ కన్యా రాశి వారు వినబోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు సంబంధించిన శుభవార్త ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యను కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో అనుకూలించటం వలన ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో తొందరపాటు అంటే నిర్ణయాలకు విషయంలో ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు పనులు కానీ అసలు చేయరు. అయితే ఈ రాశి వారిని కొంతమంది నమ్మకస్తులని బద్ధకస్తులని అంటుంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి పద్ధతి
సరైనవన్నీ ఎంతైనా చెప్పుకోవచ్చు. కాకపోతే కన్యారాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సంకేతాలు కూడా మీకు వస్తూ ఉంటాయి, కానీ వాటిని మీరు ఊహించుకోండి. కాబట్టి మీరైతే ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే చాలా మంచిది చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే అది నెరవేరే సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో దైవానుగ్రహం అనేది చాలా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వారికి కూడా వ్యవసాయంలో మంచి దిగుబడి అనేది రాబోతుంది. మీకు ఆదాయం కూడా మంచిగా అందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే రైతులకి ఆశించినంత దిగుబడి అనేది అద్భుతంగా రాబోతుంది. కాబట్టి 5 విషయంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశి వారి కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబం విషయంలో మాత్రమే సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండండి. 2 విషయాల్లో మీరు ఇబ్బందులకు గురి అవుతారు. 1 తల్లిదండ్రుల ఆరోగ్యము, 2 సంతాన విషయంలో మీ యొక్క సంతానం మీ యొక్క మాట వినకపోవడము, మొండిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు దారిలోనే వెళ్ళడం, ఈ పద్ధతి మీకు చాలా బాధ కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతాన విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా వరకు కూడా ప్రయత్నాలన్నిటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ జనవరిలో మీ తల్లిదండ్రులు ఆరోగ్యము విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది అనేది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారి జాతకులకు కళారంగంపై ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దాని వలన కళారంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలాగే టీవీ రంగంలో, సినిమా రంగంలో, వెబ్ సిరీస్లో, నాటక రంగంలో వ్యవహరించే వారికి ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది. అయితే డబ్బు విషయంలో ఎవరికి కూడా మీరు షూరిటీలు, హామీలు ఇలాంటి వాటికి సంతకాలు చేయవద్దు. అలాగే హామీ వండి ఉండవద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కన్యా రాశికి చెందిన వారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయం విషయంలో మీరు వెనక ముందు ఆలోచించి తక్కువ మాట్లాడడం చాలా మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా కూడా అవి చెడుగా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే మీ వెనకాలే ఉండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అధికంగా మీరు నమ్మి మోసపోకండి. అయితే ఈ 2025 సంవత్సరం జనవరి 31 తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6:45 నుండి మీ జీవితంలో వర్ష సంఘటనలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. మొదట ఈ సంబంధించిన అంశం అంటే వంశపారపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టు కేసులు ఏవైతే తగాదాలు ఆస్తులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు ఈ సమయంలో మీకు అనుకూలించే విధానంగా తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు చేసేటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అంత శ్రద్ధగా చేసుకోవాలి. అలాగే ఈ సమయంలో మీరు పని మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి రాబోతుంది. అలాగే ప్రభుత్వం పరంగా మీకు ఏవైతే పనులు పెండింగ్ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా పెళ్ళికి సంబంధించిన విషయంలో మీకు మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. మీకంటూ ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామి మీకు కోరుకుంటారో అటువంటి భాగస్వామి మీకు లభించి మీరెంతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయని ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మరి ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితిగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. తద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీకు తోడుగా ఎల్లవేళలా ఉంటాయి. అలాగే మీకున్న
జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోవడానికి రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అలాగే బియ్యపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వలన కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచిన విధానంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓం నమ శివాయ.